హాయ్ అండి, నేను మీ క్యాచ్ షాట్స్. అందరు బాగున్నారా? అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఒక కొత్త నోటిఫికేషన్ తోటైతే మీ దగ్గరికి రావడం జరిగింది. అదేంటంటే స్కాలర్షిప్ల కోసం హైసెట్ అనేది ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. హైసెట్ బ్రోచర్లను ఆవిష్కరిస్తున్న ఐపీఎస్ అధికారి షఫీయుల్లా తదితరులు అనమాట ఈ చిత్రంలో కనపడతారు. అయితే ముందుగా మీకు విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే, దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి, స్కాలర్షిప్ గురించి ఏవైతే ఉన్నాయో పిల్లలకు 10th పాస్ అయిన వారికి ఈ ఎగ్జామ్ రాస్తే ఎప్పుడు వరకు ఉంది, ఎంతవరకు ఉన్నది, లాస్ట్ డేట్ ఏంది అనేది మీకు ఈ వీడియోలో పూర్తిగా చూడండి. మీకు చివరి అర్థమవుతుంది, మీకు చెప్పడం జరుగుతుంది. కనుక ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మేము కోరుకునే చిన్న విషయం ఏంటంటే, ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. అంతేకాకుండా బెల్ ఐకాన్ని క్లిక్ చేసిన తర్వాత దాన్ని చేయడం వల్ల ఏమవుతుందంటే, ప్రతి నోటిఫికేషన్ ఏదైతే మీకైతే వస్తుందో ముందుగా మీకే వస్తుంది. కాబట్టి మీకు అన్ని వీడియోలు అందుబాటులో ఉంటాయి. ఇలాంటి మంచి మంచి వీడియోలు చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్ కోసం మీరు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అని మీకు విన్నపించుకుంటున్నాను. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు, ఈ నెల 15 నుంచి వచ్చే నెల 15 వరకు, అనగా జనవరి 15 వరకు ఆన్లైన్లో పరీక్ష ఉంటుంది. అందులో నుంచి 125 మంది ప్రతిభావంతులైన విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఒక్కొక్కరికి 2 ఏళ్లలో 5 లక్షల రూపాయలు మంజూరు చేస్తారు. ప్రతిభావంతులైన విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసం గయాసుద్దీన్ బాబుఖాన్ చారిటబుల్ ట్రస్ట్ ఉపకార వేతనాలు అందించనున్నారు. ఈ మేరకు టాలెంట్ కలిగిన విద్యార్థులను ఎంపిక చేసేందుకు హైసెట్ హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ స్కాలర్షిప్ ఎంట్రన్స్ టెస్ట్ను నిర్వహించనున్నారు. బేగంపేటలోని జగత్ చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఐపీఎస్ అధికారి షఫీయుల్లా, హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ డైరెక్టర్లు జావేద్ హుద్, అలీవుద్దీన్ హైదర్, సంస్థ అకాడమిక్ మెంటర్ హిదాయతుల్లా తదితరులు హైసెట్ బ్రోచర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని 2024 డిసెంబర్ 15 నుంచి 2025 జనవరి 15 వరకు తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు ఆన్లైన్ విధానంలో హైసెట్ పరీక్ష జరుగుతుందన్నారు. ఇప్పటికే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించినట్లు వివరించారు. స్కాలర్షిప్ కోసం ఆన్లైన్ పరీక్ష రాసే విద్యార్థులు 10వ తరగతి పరీక్షల్లో 9.3 జీపీఏ గ్రేడ్తో ఉత్తీర్ణులై ఉండాలన్నారు. అలాగే సంవత్సర ఆదాయము ₹1,00,000 లోపల ఉండాలన్నారు. అర్హత సాధించిన విద్యార్థులకు 2 ఏళ్లకు గాను 2 దఫాలుగా 5 లక్షల స్కాలర్షిప్ను 2 దఫాలుగా మంజూరు చేస్తామన్నారు. దీంతోపాటు హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ కళాశాలతో ఇంటర్మీడియట్ ప్రవేశం కల్పిస్తామని, భోజన వసతి సౌకర్యాలు అందజేస్తామని తెలిపారు. ఉపకార వేతనాల కోసం హైసెట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఫోన్ నంబర్ 9866556857లో సంప్రదించవచ్చన్నారు. 125 మంది విద్యార్థులకు స్కాలర్షిప్ల కోసం ఎంపిక చేస్తామని, వీరికి ఏడాదికి 4 కోట్ల వరకు ఆర్థిక సాయం అందజేస్తామని వివరించారు. గడిచిన 12 ఏళ్లలో 1,100 మందికి విద్యార్థులను స్కాలర్షిప్ అందజేసినట్లు తెలిపారు. విద్యార్థుల ఎంపిక కోసం ఈ నెల 15వ తేదీన ఖమ్మం, 22వ తేదీన విజయవాడ, 29వ తేదీన కర్నూలులో కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఇంకా టైం ఉంది కాబట్టి ఖచ్చితంగా అప్లై చేసుకోండి. అంతేకాదు, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. Subscribe. Please subscribe. Please subscribe. Subscribe. For more updates, for interesting updates, please do subscribe.